అవనివ్వండి, పెద్దదవనండి, ఆ సహాయం మరొకరికి స్ఫూర్తి అందించాలి. ఆ సమయంలో మీరు చేసిన సహాయం గొప్పది. నాగేశ్వరరావు గారు నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ కల్లూరు అనే చిన్న టౌన్ నుంచి వచ్చాను. నేను హైదరాబాద్ లో నేను ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్. ఇక్కడ హైదరాబాద్ లో ఒక హాస్టల్లో ఉండి చదువుకున్నా అండి. అయితే ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి ఆపరేషన్ ఉంది. అయితే బ్లడ్ ఇవ్వడం కోసం మేమంతా వెళ్ళాం. అయితే నాతో పాటు వచ్చిన ఇద్దరి దగ్గర బ్లడ్ తీసుకున్నారు. నా దగ్గర తీసుకోవడానికి నీమ్స్ డాక్టర్స్ నన్ను రిజెక్ట్ చేశారు. నువ్వు హ్యాండిక్యాప్డ్ పర్సన్, నువ్వు నడవడానికే నీకు ఎక్కువ స్ట్రెయిన్ కావాలి, ఎక్కువ శక్తి కావాలి, నీ దగ్గర నుంచి మేము బ్లడ్ తీసుకోమని పంపించేశారు. ఆ రోజు చాలా బాధపడ్డాను. కనీసం మేము బ్లడ్ ఇవ్వడానికి కూడా పనికిరామా అని చాలా బాధ వేసింది. తర్వాత ఒక 2 years తర్వాత కల్లూరులో నాకు జాబ్ వచ్చిందండి. నేను స్కూల్ టీచర్. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కల్లూరులో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం అండి. ఫస్ట్ టైం 100 members తో ఇచ్చాము. లాస్ట్ ఇయర్ 250 members తో క్యాంప్ కండక్ట్ చేసి రెడ్ క్రాస్ వాళ్ళకి ఇచ్చామండి. తర్వాత నెక్స్ట్ మంత్ 14వ తారీఖు బాలల దినోత్సవం నాడు మళ్ళీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. రెడ్ క్రాస్ వాళ్ళు వస్తున్నారు. అయితే స్టాలిన్ చిత్రంలో చిరంజీవి గారు మీరు ఒక్కరికి సహాయం చేస్తే 3 చేయమన్నారు. అయితే ఇదే స్ఫూర్తితో 300 మంది దగ్గర నుంచి బ్లడ్ తీసుకొని రెడ్ క్రాస్ వాళ్ళకి అందజేయాలని ప్రయత్నం చేస్తున్నాము. వండర్ఫుల్. నాగబాబు గారు, స్టాలిన్ చిత్రంలో వికలాంగులు ఒకరికొకరు స్ఫూర్తిని అందించుకుని ఆ రేస్ సీన్ ఏదైతే ఉందో అది ఎంతో మందిని కదిలించింది. మరి ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పిన సహాయం మీకు ఎలా అనిపించింది? చాలా ఎక్సలెంట్ గా ఉందండి. యాక్చువల్గా టోటల్ గా అసలు వికలాంగులు అనే మాట నుంచి మనం ఫస్ట్ మారాలి. వికలాంగులు కాదండి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్. సో దట్ ఈస్ ద వర్డ్. ఆ వర్డే వాళ్ళకి రెస్పెక్టబుల్ గా ఉంటుంది. అలాగే చెవిటి వాళ్ళు అనకూడదండి. హియరింగ్ ఇంపేర్డ్, విజువల్ ఇంపేర్డ్, ఇలాంటి వర్డ్స్ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు ఛాలెంజ్ చేయబడుతున్న వ్యక్తులు. సో దే ఆర్ బెటర్ దాన్ నార్మల్ పీపుల్. సో డెఫినెట్గా మనకంటే వాళ్ళు ఎక్కువ వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఫేస్ చేస్తారు, రిస్క్, అలాగే సక్సెస్ అవుతారు. వాళ్ళ పోలియో వ్యాక్సిన్ కనుక్కున్న వ్యక్తి ఆయన ఒక సైంటిస్ట్. ఆయనకు కూడా పోలియో ఉన్న వ్యక్తి అని విన్నాను. అలాగే బ్రెయిలీ లిపి కనుక్కున్నతను, ఆయన ఒక బ్లైండ్ మ్యాన్. సో మనం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ని అసలు అండర్ ఎస్టిమేట్ చేయడం కానీ అయితే వాళ్ళు తక్కువ అని అంటాం కానీ చాలా తప్పు. డాక్టర్స్గా వాళ్ళు మీకు ఒక రీజన్ కరెక్ట్గా చెప్పి ఉండాలి తప్ప మీరు ఎక్కడో మీ లోపాన్ని వాళ్ళు ఎత్తి చూపెట్టడం కరెక్ట్ అనిపించలా. ఆ రోజు మీరు బాధపడడం చాలా కరెక్ట్ అనిపించింది. చాలా బాధపడ్డాను సార్. చాలా రైట్. అది అలా కాదు, వాళ్ళు ఇంకొక కరెక్ట్ రీజన్ చెప్పి ఉండాలి మీకు. ఏమండి? తర్వాత మీరు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉండి కూడా ఛాలెంజ్ ఇదిలో ఉండి కూడా మీరు చేస్తున్న కార్యక్రమాలు ఇట్స్ వండర్ఫుల్. రియల్గా చాలా గొప్పగా చేస్తున్నారు. అంటే అన్ని రకాలుగా బాగా ఉండి కూడా చాలామంది మనుషులు చేయలేని పని అలాంటి సిచ్యువేషన్లో, ఛాలెంజ్ సిచ్యువేషన్లో ఉన్న మీరు చేయటం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ.